హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సత్యం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా కార్యక్రమం స్వాగతం. చూస్తుంటే కనుక రోజుల తరబడి ఉద్యోగస్తులు ఈవేళ సమ్మెబాట పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకపోతే వారి సమ్మె కారణంగా ఆయా సమాజానికి సంబంధించినటువంటి ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పారిశుద్ధ్య కార్మికులు 11 రోజులుగా, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు 17 రోజులుగా, అంగన్వాడీ కార్యకర్తలు 25 రోజులుగా సమ్మెబాట పడుతున్న ఆ సమ్మెని సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి కారణాలు ఏంటనే విషయాన్ని ఈరోజు మనం ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. మనతో మాట్లాడడానికి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కిషోర్ మనతో ఉన్నారు. మరోవైపు వైసీపీ మహిళా సెక్రటరీ కామేశ్వర్ కూడా మనతో ఉన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈరోజు ఉద్యోగస్తులు సమ్మె కొనసాగింపు కారణమా, లేకపోతే రాష్ట్రంలో ఒక భాగమైన ఉద్యోగస్తులు ఇలా సమ్మెబాట పట్టి వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా వారి తాలూకు డిమాండ్లు ఉన్నాయా అన్న విషయం వారిని తెలుసుకున్నాం. చూస్తే కనుక ఇలా ఉద్యోగస్తులు సమ్మెబాట పడుతున్నప్పుడు కూడా ఒక సమ్మె నోటీస్ జారీ చేసిన వెంటనే ఆ సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇలా 3 వర్గాలు రోజుల తరబడి సమ్మె చేస్తున్నాయి. వారికి న్యాయపరమైనటువంటి డిమాండ్లు అనుకోవచ్చా వారి తాలూకా కోరికలు, లేకపోతే అవైనా ప్రభుత్వానికి అందనంతనటువంటి డిమాండ్లు ఏమైనా వారు ఏమైనా ప్రభుత్వం ముందు ఉంచారా? అందుకే ఈ సమ్మె ఇలా కొనసాగుతుంది. ఈరోజు 2019 ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఒకవైపు అసంఘటిత రంగ కార్మికులకు కావచ్చు, మరోవైపు ఉద్యోగులకు కావచ్చు, అధికారంలో వచ్చిన వెంటనే హామీలు పరిష్కారం చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. ఇందులో మొదటగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది సమ్మెల ఆంధ్రప్రదేశ్గా, ఉద్యమాల ఆంధ్రప్రదేశ్గా, ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే ప్రధానమైన కారణం. అంటే 2019కే ఈ ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోబట్టి ఈ సమస్యను పరిష్కరించడం మేము ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. 2019 నాటికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనం అమలు చేస్తాం, వారందరినీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తాం, ఎంటీఎస్ని అమలు చేస్తాం, ఈ రకంగా హామీలు ఇచ్చారు. ప్రధానంగా ఈరోజు 25 రోజులుగా సమ్మెలో ఉన్న 104,000 మంది అంగన్వాడీ ఉద్యోగ సిబ్బందికి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అంగన్వాడీ సిబ్బంది కంటే అదనంగా 1,000 రూపాయల వేతనం మంజూరు చేస్తామని ఆయనే స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఆ కోసం గడిచిన ఈరోజు ఈ సమ్మె అనేది డైరెక్ట్గా పోరాటంలోకి వచ్చింది కాదు. గతంలో 24 గంటల ధర్నా కావచ్చు, 36 గంటల ధర్నా కావచ్చు, వినతి పత్రాలు కావచ్చు, అనేక ప్రాతినిధ్యాలు ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించని నేపథ్యంలోనే ఈరోజు సమ్మె పరిస్థితి. అంటే ఎలక్షన్ వస్తుంది, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా వాళ్ళ తాలూకు పోకడ ఉందన్నటువంటి నానుంటుంది వాస్తవం. ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో అదొక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఉద్యోగి ఇచ్చిన హామీని తన పీరియడ్లో విజయవంతం కావాలి, అమలు చేసుకోవాలనే బాధ్యతతోనే ప్రతి ఉద్యోగి సామాన్య ప్రజానికం ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు అంగన్వాడీ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళ డిమాండ్ల కోసం ఈరోజు పోరాడుతున్న పరిస్థితి. చూస్తే కనుక 2019లో పరిష్కారం కాని హామీలు మాత్రం తాను ప్రభుత్వంలోకి వస్తే నెరవేరుస్తానని మాట ఇచ్చిన ఆ మాటను మాత్రం దఫాలుగా వారు చేస్తున్నటువంటి హెచ్చరికలను కూడాను పక్కన పెట్టడంతో ఈరోజు సమ్మెబాట పట్టామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చమ్మా? ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే ఇచ్చిన మాట తప్పడం అని దీన్ని ప్రాతిపదిక తీసుకో? ప్రభుత్వం అంటే సీఎం గారు ఇంతవరకు కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 90% హామీలని నెరవేర్చుకుని వచ్చారు సార్. 4 సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమము అభివృద్ధి కేంద్రంగా పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువగా చేశారు. కానీ ఈరోజు అంగన్వాడీ వాళ్ళు ఈ సమ్మె చేయటం అనేది, డిమాండ్లు అనేవి ఎవరికైనా ఉంటాయి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ గత ప్రభుత్వంతో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు చేశారు అధికారంలోకి అధికారం ముగించినట్టు చేశారు, ఏ హామీలు చేయలేదు. కానీ సోదరులు కిషోర్ గారు చెప్పినట్టు 2019కే ఇది సమస్యలుగా ఉన్నాయి, అవి తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం అయ్యిందనేసి ఆయన చెప్తున్నారు. కానీ అంగన్వాడీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే పెంచడం జరిగింది. అంతకుముందు 6,000
అలా ఉండేది. ఇతను వచ్చిన తర్వాత 11,500 చేశారు. అవునా, ఇప్పుడు అంతగా పెంచిన తర్వాత కూడా సమ్మె నోటీస్ ఇచ్చినంటే వారి సమస్యలపై దృష్టి సారించు 25 రోజులుగా సమ్మె అంటే వారు నిర్వహిస్తున్న విధుల్లో ఈరోజు ఒక బిడ్డ అదే సార్ నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను సార్. వాళ్ళు ఎంత వేతన పడుతున్నారు? గర్భిణీ స్త్రీలు గ్రామాల్లోనైతే అంగన్వాడీ సెంటర్లో ఎంతో ఉపయోగం ఉంది. అక్కడ ఏంటంటే గర్భిణీలకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం అన్నీ కూడా అంగన్వాడీ ద్వారా జరుగుతుంది. అటువంటిది ఈ రోజుకి 24 రోజులుగా వీళ్ళు సమ్మె చేయటం వల్ల అక్కడ బాలింతలు ఎంత కష్టపడుతున్నారు, గర్భిణీ స్త్రీలు ఎంత కష్టపడుతున్నారు, పిల్లలకి పౌష్టికాహారం లోపమయ్యి ఎంత బాధపడుతున్నారు. అది మీ అంగన్వాడీ వాళ్ళకి దృష్టికి రావట్లేదా? ఎంతసేపు మీ డిమాండ్స్ కోసం మీరు అడుగుతున్నారు. మీరు అడగటం న్యాయమే, ఎవరికైనా డిమాండ్స్ ఉంటాయి. ప్రభుత్వానికి సమ్మెపరంగా కొంతమంది నోటీసులు రూపంలో ఇస్తారు. అదే సార్, పారిశుద్ధ్య కార్మికులకు కూడా చెప్తున్నానండి. గతంలో 2019కు ముందు పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి? వీళ్ళకి తోపుడు బండి తెచ్చి ఎత్తుకునే రోజులు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా తడి చెత్త పొడి చెత్త వేరుగా ఉండాలని చెప్పేసి ఒక వ్యానులని శాంక్షన్ చేసి దాని ద్వారా ప్రజా సంక్షేమం, ప్రజా ఆరోగ్యానికి ఎటువంటి ఈ భంగం కలగకూడదని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద సేవలను అయితే మెరుగుపరిచారు. సేవ నిర్వహించిన సిబ్బందిని మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారని కదా ఈ సమ్మె సార్. గాలికి వదిలేశారంటే వీళ్ళు ఇస్తున్నటువంటి డిమాండ్లు న్యాయపరంగా ఉన్నవైతే గవర్నమెంట్ ముందుకు వచ్చి చర్చలు కూడా చేసింది సార్. ఆ చర్చలు విఫలమయ్యాయి కనుక ఈరోజు మళ్ళీ 11వ రోజు నాడు ఈ పారిశ్రామిక ఈ చెత్త వర్కర్లు వీళ్ళు చేస్తున్నారు సార్. గతంలో ఎన్నో సందర్భాల్లో వీళ్ళు చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ సిబ్బంది 18 విభాగాల సమ్మె, వాళ్ళు కూడా 17 రోజులుగా సమ్మె. ఈ 3 విభాగాలకు సంబంధించిన సమ్మెను ఎందుకు పరిణామాలు తీసుకోవట్లేదు? ప్రజలు నానా ఇబ్బందులు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ సమస్యను పరిష్కరించి ఉద్యోగస్తులు అంటే ప్రజాసేవకులు సేవ చేస్తున్నాడు, వారితో సంరక్షణ చూడాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది సార్. ప్రజల తాలూకా సేవకులకి జీతాలు ఇచ్చేది గవర్నమెంట్. అది ఎక్కడి నుంచి ఇస్తోంది? ప్రజలు కడుతున్నటువంటి పన్నుల రూపంలో వచ్చిన డబ్బుని వాళ్ళకి ఇస్తోంది. అది లోకం ఎరిగిన సత్యం. కాకపోతే ఈరోజు ప్రజల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమ్మె వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం. అదే సార్, ప్రభుత్వం కూడా వీళ్ళతోని చర్చలకు పిలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం వీళ్ళకి నచ్చడం లేదు. చూస్తే కనుక ఏదైతే వారి తాలూకా న్యాయపరమైన డిమాండ్లో ఆ డిమాండ్లు మాత్రం గొంతమ్మ కోరికలా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకి సఫలం కావడం లేదని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో ఆమెను ఏకీపిస్తారా మీరు? ఏమాత్రం ఏకీభవించే పరిస్థితి లేదు. ఈ హామీలన్నీ వాళ్ళేమీ కొత్తగా అడిగిన హామీలు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలు. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన హామీలు అంగన్వాడీ వాళ్ళకి పక్కన ఉన్న తెలంగాణలోనేమో వస్తున్న అంగన్వాడీ వాళ్ళ జీతాలు 23,000 ఉన్నాయి, మాకు 23,000 కావాలని అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ సిబ్బంది ఎవరూ కూడా వాళ్ళకు వాళ్ళు తెలంగాణ ఉద్యోగుల కంటే అదనంగా ఇవ్వండి అని ఏ ఒక్కరోజు అడగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారే సాక్షాత్తుగా ఆయన నోటి నుంచి వెలువడిన మాట తప్పను మడమ తిప్పను విశ్వసనీయతనే మాటలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు అదనంగా పెంచుతానని చెప్పిన పరిస్థితి. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీలో చెత్త మీద పన్ను విధించిన పరిస్థితి. ఈ విధించిన పన్ను సోదరి కామేశ్వరరావు గారు ఒకప్పుడు తోపుడు బండ్లు ఉండేవి, ఈరోజు వ్యాన్లు పెట్టారు అని. పెరుగుతున్న టెక్నాలజీ పరంగా పెట్టడాన్ని మనం అందరం స్వాగతిస్తాం. అవి పెట్టబట్టి ఈరోజు చెత్త కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఉందనంటే, ఇప్పుడు ఏ రకంగా ఉందంటే
మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ ఆస్తి పన్ను విపరీతంగా పెరిగింది. ధరలను బట్టి ఆస్తి పన్ను పెంచారు. అలాగే నీటి పన్ను, క్రమబద్ధీకరణ పేరుతో ఉన్న పన్ను, ఈ రకంగా ఇన్ని పన్నులు పెంచిన ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణల పేరుతో దేశంలో ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెరగని పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఈరోజు ప్రతి ఒక్క ఆయన అన్న ప్రతి మాట కూడాను ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడాను ఆ బాధలు పడుతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఇలా ప్రజలను పీల్చుకు తింటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఉద్యోగస్తులకు వచ్చినటువంటి సమస్య పరిష్కారం కాకపోవడం సమ్మె బాట పట్టి రోజుల తరబడి ఇలా సమ్మె చేపడుతున్నా కూడా ప్రజలు వేతలు పడుతున్నా ఎందుకు పట్టించుకో పరిస్థితి? సార్ పట్టించుకోకపోవడం అనేది లేదు సార్. ఎందుకంటే ఉద్యోగస్తులు ఒక విషయం సార్, ఉద్యోగస్తులు కూడా రేపు ఓటర్లే, అంగన్వాడీ వాళ్ళు ఓటర్లే, ఇప్పుడు సమ్మె చేస్తున్న వాళ్ళు ఓటర్లే. అటువంటి ఓటర్లను మా ప్రభుత్వం అయితే మాత్రం నిరాశ చెందనివ్వచ్చు సార్. అదే సార్, అదే అంటే నేను అనేది మీరు ఒక మెట్టు దిగి రావాలి. అంగన్వాడీ వాళ్ళు మీరు ఎక్కడో ఎక్కి కూర్చున్న ఈ సమ్మె చేస్తున్న వాళ్ళు ఏంటంటే గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. మీరు ఒక మెట్టు వచ్చి మీకేం చెప్తున్నారు, రాబోయే కాలంలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మేము చేస్తామని చెప్పారు కదా, మీరు దానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు? మీ సమ్మె చర్చలకు పిలిచారు. చర్చలు అనేది సానుకూల వాతావరణంలో జరగాలి. కానీ ఒకవైపు చర్చలకు పిలిచి మరోవైపు గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళ చీరలకింత ఖర్చు పెట్టాం, వారి మొబైల్ ఫోన్లకింత ఖర్చు పెట్టామని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద సానుకూలతగా ఉన్నారు సార్. ఈరోజు 5వ తేదీ జారీగా విధుల్లో చేరిన పక్షంలో వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తామని చెప్పారు. ఉద్యమం ఎప్పుడు చివరికి బెదిరింపు చర్యగా భావించవచ్చు. అదంటుంది సార్, అది ఏం బెదిరిస్తుంది కాదు. మీరు మాకు అల్టిమేటం ఇచ్చిన దాంట్లో ఏ ఒక్కటైనా మామూలు కోరుకుందా, అన్ని గొంతమ్మ కోరికలే. మీకు రెగ్యులరైజ్ చేయమంటున్నారే, మీరు జాయిన్ అయినప్పుడు సేవా వేతనం కింద జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 3000 ఇచ్చేవారు సేవా వేతనం. అది మాత్రం బెదిరింపు చర్య కాదు అని అంటున్నారు. మరోవైపు వారు విధుల్లో చేరినప్పుడు అది ఒక సేవాభావం చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇది బెదిరింపు చర్యే. నిన్న కాక మొన్న గౌరవ ఎస్పీడీ గారు సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని బెదిరిస్తూ మహిళలను కూడా చూడకుండా చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళకి టెర్మినేషన్ ఉత్తర్వులు కూడా చాలా జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. ఇది బెదిరింపు కాదా? ఒక ఉన్నతాధికారి వృత్తిని మరిచి సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని వారి డిమాండ్లు అనేది న్యాయమైన డిమాండ్లు. ఈరోజు కేజీబీవి ఉపాధ్యాయుల తాలూకా సిబ్బంది తాలూకా వేతనాలని మినిమం టైం స్కేల్ చేస్తానని చెప్పి ఇప్పటికీ ఈ ప్రభుత్వమే 3 ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, మన డిమాండ్లు కాదు. ఇచ్చిన ఉత్తర్వులు నేటికి కూడా అమలు కాని పరిస్థితిలో సమ్మె చేస్తుంటే నువ్వు విధుల్లోకి వెళ్తావా, నీ సంగతి చూడాలా అనేది బెదిరింపు కాదా, పలకరింపు? దాన్ని బెదిరింపు కాదు సార్. వీళ్ళు తిరిగి బ్లాక్మెయిల్ చేస్తున్నారు గవర్నమెంట్ని. మేము లేకపోతే మీకు ఓట్లు రావు, మేము ఉంటేనే మీ గవర్నమెంట్ వస్తుంది, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు బెదిరిస్తున్నారు తిరిగి గవర్నమెంట్కి. కానీ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపు ధోరణి అయితే చెయ్యదు. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ఆయనకి ప్రజలంటే ఇది. గత ప్రభుత్వాల్లో పరిపాలన చూసి ఆయన మొట్టమొదట తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వందల సంక్షేమ పథకాలు వీళ్ళకి వెళ్ళినాయి. అంగన్వాడీ వాళ్ళకి ఏం అందట్లేదు చెప్పండి, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలా? నేను ప్రజల గురించే ప్రజాపక్షాన్ని ప్రశ్నిస్తున్నాను సార్. నేను ఉద్యోగస్తులు నిర్లక్ష్యం కాదు సార్, ఉద్యోగస్తులు పెట్టారు. కానీ మీకు తెలుసు, విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మన రాష్ట్రం కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయింది. అప్పుడు తెలియదు హామీలు ఇచ్చినప్పుడు. అంటే ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీలలో కొన్నిటిని ఆయన నెరవేర్చారు. మొన్నటి డిఎల్ రిలీజ్ చేశారు కదండి. మొన్న 4 డిఎల్కి 1 డిఎల్ బాకీ ఉండాలి. ఈరోజు సోదరి కామేశ్వరి గారు ఉద్యోగస్తులకి 90% హామీలు అమలు చేశారని సోదరు చెప్తున్నారు. ఈరోజు సోదర కుటుంబంలో ఎవరైనా ఉద్యోగస్తులున్నా వాళ్ళనైనా అడగొచ్చు. లేదు రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగుడి దగ్గరికి వెళ్ళైనా
అడగచ్చు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం, సకాలంలో సకాలంలో అదే సకాలంలో డిఏలు ఇస్తాం, పెండింగ్ లేకుండా బకాయిలు చెల్లిస్తాం. ఈరోజు ప్రతి నెల ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పిఎఫ్ రూపంలో ఏపీజేఎల్ఏ రూపంలో మినహాయించుకున్న సొమ్ము కావచ్చు, వాళ్ళు దాచుకున్న సరెండర్ లీవులు కావచ్చు, వైద్యం ఖర్చుల కోసం పెట్టిన మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, పెన్షనరీ బెనిఫిట్స్ కావచ్చు, అక్షరాల 20,082 కోట్లు, 20,082 కోట్లు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు. నేను అవసరం కోసం 5 లక్షల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకుంటున్నాను, వైద్యం కోసమో ఇతర అవసరాల కోసం. అవి బకాయిలు. మన ఎజెండా ఈరోజు రోజుల తరబడి సమ్మె చేపడుతుంది. ఒక సమ్మె నోటీస్ ఇచ్చిన వెంబటే ప్రభుత్వం ఆ దిశగా చర్చలు నిర్వహించి సమ్మెని చెయ్యాలి. ఏ ప్రభుత్వమైనా కారణంగా ఆయా ఉద్యోగులు నిర్వహించిన వెనక ఉన్నటువంటి పబ్లిక్ పడుతున్న ఇన్కన్వీనియన్స్ ఎందుకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా లేకపోతే వారికి సేవలు అందించడంలో తత్సారం చేస్తున్నారు. వాళ్ళు అన్నట్టు 90% మేము నిర్వర్తించాం, ఆయన ఇచ్చిన హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నటువంటి ఇది కూడా చెప్తున్నారు. అయితే ఇచ్చినప్పుడు ఎందుకు ఇదే హామీలు ఇచ్చిన తర్వాత ఇటీవల కొద్ది నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా గతం కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది ఆయనే స్వయంగా చెప్పిన పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అంటే మీరు ఒకటి ఆలోచించండి సార్, గవర్నమెంట్కి వస్తున్న ట్యాక్స్లు కాదు, ఇండస్ట్రీస్ అవన్నీ కూడా పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వస్తున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్న. అంతేగాని పన్నులు పెంచేసి ఇప్పుడు డబల్ చేసేసి రాష్ట్ర ఖజానాన్ని ఆయన డబల్ చేయలేదు కదా. ఆ భారం కూడా ఎవరి మీద పడుతుంది? ఉద్యోగస్తుడిగా మీ మీద పడుతుంది, సామాన్య ప్రజానికంగా నా మీద పడుతుంది. అక్కడ కూడా బలయ్యేది ఎవరు? మనమే బలవుతాం. కానీ మీరు అడుగుతున్నటువంటి కోరికలు గొంతమ్మ కోరికలుగా ఉన్నాయి. ఈరోజు నేను అంగన్వాడీ వాళ్ళకైనా సర్వశిక్ష అభియానికి మీరు సానుకూలంగా ఇది చర్చించుకొని తీసుకోవాలి. కానీ సమ్మె రూపంలో మీరు చేస్తే ఈ గవర్నమెంటు అంగన్వాడీ వాళ్ళ మీద చాలా సానుభూతిగా ఉంది, సానుకూలంగా ఉంది, వాళ్ళకి ఏదో విధంగా బెనిఫిట్ అనేది జరుగుతుంది. కానీ మీరు తీగి లాగే వరకు ఈ లాగుతామంటే మాత్రం ఆ నష్టాన్ని మీకే వస్తుంది తప్పిస్తే గవర్నమెంట్కి మీరు బెదిరించవలసినటువంటి బ్లాక్మెయిల్ చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఏమీ బ్లాక్మెయిల్ కాదు, ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి అంటే బ్లాక్మెయిల్ అని అనుకుంటే మరొకటి కాదు. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ సమ్మెలు పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2024 ఎన్నికలు బేస్ చేసుకునే రాజకీయపరమైనటువంటి ఒక చర్చల మోటోలో వెళ్తుంది తప్ప ఈ సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న స్పష్టత కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఈరోజు 104,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు, 104,000 మంది అంటే అదనంగా ప్రతి కుటుంబంలో 4 చెప్పున అంటే 5 లక్షల మంది. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులు 26,000 మంది పైబడి ఉన్నారు, మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ సామాన్య ప్రజానికంలో భాగం. వాళ్ళను కూడా రేపు ప్రతి డిమాండ్, హామీ ఇచ్చిన డిమాండ్ సోదరి ప్రతి సందర్భంలో కూడా గొంతెమ్మ కోరికలు, ఇవి గొంతెమ్మ కోరికలు కాదు, డిమాండ్లు కావు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అంటే గొంతెమ్మ కోరికలు ఎలా అవుతాయి? నేను మీ మాటకు వస్తాను సార్. మీకు ఎంతసేపు అంగన్వాడీ వాళ్ళు 120,000 మంది, ఆ సర్వశిక్ష అభిమాని వాళ్ళు, ఈ చట్టాలే మీకు గుర్తొస్తున్నారు. 4.5 సంవత్సరాల్లో 5 కోట్ల 5 కోట్ల మంది ఉన్న జనాభాలో ఎంతమంది లబ్ధి పొంది ఎంతమంది సంతోషంగా ఉన్నారు సార్? అది చెప్పరే మీరు. ఎంతసేపు వీళ్ళకి జీతాలు ఇవ్వలేదని అంటున్నారే. ఈరోజు గ్రామాల్లో లక్షలు సంక్షేమ పథకాల రూపంలో తీసుకున్నారు. సంక్షేమ పథకాలను అందించే దీంట్లో వాళ్ళకు భాగస్వామి. నేను అనేది సార్ పేదరికం. ఇప్పుడు వీళ్ళు డిమాండ్లు గొంతమ్మ కోరికలుగా ఉండకూడదు. వీళ్ళు కొంచెం తక్కువ అడిగితే గవర్నమెంట్ స్పందించి వెంటనే అమలు చేసేది. మీరు డబల్ అడుగుతున్నారు. ఇక్కడ డబల్ ఎట్లా సాధ్యమండి? హామీలు ఇచ్చినప్పుడు అంగన్వాడీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా చెప్పలేదు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డబల్ ఇస్తానని, కానీ ఎక్కడా చెప్పలేదు. ఖచ్చితంగా 2019లో ఎన్నికల్లో ఈ దేవుడు
ఇస్తాం. ఈ దేవుడి దయ వల్ల, ఈ దేవుడి దయ వల్ల, అందరి చల్లన దీవెన వల్ల ఈ బిడ్డ అధికారంలోకి వస్తే ఇది బైబిల్ గాను, ఇది ఖురాన్ గాను, ఇది భగవద్గీత గాను అని చెప్పి ఈరోజు ఆ దేవుళ్ళందరినీ మోసం చేస్తున్నారు. కానీ ఆయన ఇచ్చిన హామీని ఇవ్వలేదని అంటే ఎన్ని వీడియోలు ఉన్నాయి. వారం రోజుల్లో అధికారంలోకి వస్తే సిపిఎస్ అని అన్నారు, డిఏలు అని అన్నారు, బకాయిలు చెల్లిస్తామని అన్నారు, కనీస వేతనం అని అన్నారు, ఎంటీఎస్ అని అన్నారు. ఇవన్నీ హామీల్లో భాగమే కదా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అసంఘటిత రంగ కార్మికుల పరంగా చూస్తే 90% పైబడి హామీలు ఈ ప్రభుత్వ కాలంలో అమలు జరగని పరిస్థితి. దాచుకున్న డబ్బు కూడా ప్రభుత్వము దోచుకొని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం ఇది ఉద్యోగుల్ని చాలా తీవ్రంగా అన్యాయం చేసిన పరిస్థితిగానే మేము భావిస్తున్నాం. ఈ అన్యాయం ఇప్పుడుది కాదు, 2019కు ముందు ప్రభుత్వం కూడా ఉద్యోగుల సొమ్ము తీసుకొని వెళ్ళి బాండ్లుగా తాకట్టు పెట్టి చేసింది. అప్పుడు మీకు కనిపించలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, అప్పుడు మీకు ఎందుకు కనిపించలేదు? అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా అప్పుడు ఇంకొకటి, ఉద్యోగస్తుల విషయంలో రాగానే ఐఆర్ 27% ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది మీకు బెనిఫిట్ కాదా? బెనిఫిట్ కాదా చెప్పండి. 10 పిఆర్సీల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కొత్త ఒరవడి సృష్టించిన పరిస్థితి. ఏదైనా పిఆర్సీలో ముందు మధ్యంతర భృతి ఇచ్చారనంటే మధ్యంతర భృతి కంటే అదనంగా 1%, 2%, 10% అనేది కలిపి పిఆర్సీలో ఇవ్వడం అనేది ఆనవాయితీ. కానీ దేశంలోనే ఒక రివర్స్ పిఆర్సీ మధ్యంతర భృతి కంటే తగ్గించి 27 మధ్యంతర శాతం ఉన్న భృతిని 23% పిఆర్సీగా ఇవ్వడం అని అంటే ఇది ఉద్యోగులు పట్టగొట్టడమే తప్ప మరొకటి కాదు. డిఏలు కలిపి ఇదిగో మీకు జీతంలో పెరిగిందని చూపడం కూడా చాలా అన్యాయం. సిపిఎస్ రద్దు చేయండి అని అంటే అంతకంటే దుర్మార్గమైన జీపీఎస్ను తెచ్చి సిపిఎస్ను రద్దు చేశాం కదా, మీరు అడిగిన సిపిఎస్ను రద్దు చేశాం కదా అని చెప్పి ఈ రకంగా కూడా ఉద్యోగుల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకెంతకాలం భరించాలి? ఎంతకాలం ఈ రకంగా సహించేది అనేది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈ సమ్మెల వ్యవహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ 2019లో ఇచ్చినటువంటి హామీలను మాత్రమే నిర్వహించాలి, తమ హామీలను నెరవేర్చాలని వారు చేస్తున్నటువంటి సమ్మె ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అంటే తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తుంది. కాకపోతే వారు అడిగిన కంటే ఎక్కువగా 5 కోట్లు ఆంధ్ర ప్రజల్లో ఈరోజు సుమారు 4 కోట్ల మంది సంక్షేమ పథకాలతో సంతృప్తిగా ఈ తరుణంలో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉద్యోగస్తులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి పార్టీ వర్గాలు ఆరోపిస్తుంటే ఈరోజు ఉద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేనట్టు ఒక ముఖ్యమంత్రిగా వారి కుటుంబాలను కూడా రోడ్ల పరిస్థితి నెలకొనుంది. మరోవైపు దాచుకున్న డబ్బును సైతం వారి సొంత వినియోగాలకి ఉపయోగించుకుంటూ వారికి రావాల్సినటువంటి ఆ ఇన్సెంటివ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో రోజుల తరబడి సాగుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, సమగ్ర శిక్ష అభియాన్ కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు అల్టిమేటం జారీ చేశారు. అల్టిమేటం నేపథ్యంలో సమ్మెని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేందుకు వారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని వారు తిప్పికొట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారంటే వారు ఎంత ఐక్యంగా ఈ సమ్మెను కొనసాగిస్తున్నారన్న విషయం మాత్రం మన స్పష్టం. కాకపోతే ఈ 3 వర్గాల వారి సమ్మె కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగస్తుల పట్ల ఇలా ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు మాత్రం ఈరోజు తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొనాల్సి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా చిక్కోలు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, కార్పొరేషన్లో చెత్త పేరుకుపోవడంతో ఇంటి నుండి బయటికి రావాలంటే ముక్కు మూసుకొని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఇతను ప్రభుత్వం ఈ సమ్మె తాలూకా తీవ్రతను తగ్గించి తక్షణమే వారి తాలూకా సమస్యలను పరిష్కారం దిశగా ఒక మార్గం వెతుకుతారని ఆశిద్దాం. ఇది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.